రాహు కేతువుల ప్రభావం కొత్త ఏడాదిలో గణనీయంగా కనిపించబోతోంది. ఈ రెండు గ్రహాలు రాశి చక్రాలు నక్షత్రాలను మార్చుకునే సమయంలో అదృష్టాన్ని తీసుకురాబోతోంది. అదే సమయంలో సమస్యలు సైతం పెరుగుతాయి. కొత్త సంవత్సరంలోని మార్చి 29న మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. నవంబర్ 25న ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తారు. డిసెంబర్ 5న కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రాహువు కుంభరాశిలో కూడా సంచరిస్తూ ఆగస్టు 2న ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. డిసెంబర్ 5న రాహువు కుంభరాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్తాడు. రాహుకేతు సంచారం ఈ రాశిలో జన్మించిన వారికి సమస్యలు పెరుగుతాయి. అందులో మొదటిది మేషరాశి. కొత్త ఏడాదిలో వీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కెరియర్లో, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి అకస్మాత్తుగా మందగిస్తుంది. రాహుకేతుల ప్రభావం ఒత్తిడిని పెంచుతుంది. ఉద్యోగులు ఆకస్మిక మార్పులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దాంతో వారి రోజువారీ పనులు ప్రభావితమవుతాయి. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో అసహనం పనికిరాదు. కొత్త ఆదాయ వనరులు చేతికందుతాయి. వ్యాపారవేత్తలు కష్టపడాల్సి ఉంటుంది. కోరుకున్న లాభాలను సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇంకా వృషభ రాశి. వీరింట్లో వెలుపల సమతుల్యం చేసుకోవటంలో ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రుల నుంచి ఆశించిన మద్దతు, సహకారం లభించదు. దాంతో నిరాశకి గురవుతారు. ఈ సమయంలో పెట్టుబడులు పెడితే ఇబ్బందులు తప్పదు. ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం. అదే సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలని భావిస్తున్న వారు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ రంగంలో ఉన్న వారు బదిలీ జరిగే అవకాశం ఉంటుంది. పనుల్లో విజయం సాధించకపోవటం వల్ల విశ్వాసాన్ని కోల్పోతారు. సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ఇక కన్యారాశి. కన్యారాశి వారికి మళ్లీ పాత వివాదాల్లో చిక్కుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్టు కేసులతో మళ్లీ ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారాలు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. ఈ ఏడాది కొత్త సంబంధాల జోలికి వెళ్లకపోవటం మంచిది. దీంతో గణనీయమైన నష్టాలను చూసే ఛాన్స్ ఉంది. అలాగే డబ్బులు దుబారా చేయటం మానుకోవాలి, ఎందుకంటే బడ్జెట్పై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో తొందర పనికిరాదు. ఆరోగ్యకరమైన దినచర్య, ఆహారంపై దృష్టి పెట్టాలి. ఉద్యోగుల పని భారాన్ని పెంచుకుంటారు. పదోన్నతి కోసం కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణను అలవాటు చేసుకోవటం మంచిది.